హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీడియాలో మనకి ఎక్కువ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. అందులో మన అన్వేషణ అన్వేషణ ఉన్నాడు కదా. అన్వేషణ ప్రతి ఒక్కరిని ఏదో పీకెత్తున్నానో పొడిచేస్తున్నానో, నేనే పత్తిని, నేనే శుద్ధపోసనే, నా అంత మంచోడు లేడు అన్నట్టుగా కటింగ్లు వేస్తున్నాడు కదా. ఆయన నేను అడిగే ప్రశ్నలకు నాటికి సమకుడు ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచయాత్రికుడని పేరు సంపాదించుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి మనకి ఏ నాలెడ్జ్ వీడియోస్ ద్వారా జనాలకి ఇస్తున్నాడు. ఈ దేశంలో పాపలు ఎలా ఉంటారు, ఈ దేశంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఈ దేశంలో అమ్మాయిలకు గిల్లినా ఏముంది, ఈ దేశంలో అమ్మాయితో పడుకున్నా ఏమవుదు, ఈ దేశంలో అమ్మాయి ఎంత గుడ్డ మొక్క వేసుకుంటుంది, ఈ దేశంలో అమ్మాయి ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు, మగవాళ్ళు ఇక్కడ తక్కువ, ఇక్కడికి వస్తే మీకు ఒకవేళగా 10 మంది అమ్మాయిలు దొరుకుతారు అని చెప్పడం మంచిగా కాదు కదా. తప్పులు అందరూ చేస్తారు, చేయరని కాదు. నేనే తప్పు చేయలేదు, వాళ్ళే తప్పులు చేశారు అని ఇలాంటి ఎక్స్ట్రాలు చేసి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. అవును, ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, తప్పే కాదన్నాను. తప్పు అయినప్పుడు నువ్వు చెప్పే విధానం ఏంటి, ఇది తప్పు, ఇది చేయకూడదు అని నువ్వు పద్ధతిగా చెప్పు. అంతేగాని వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కని, వీళ్ళందరినీ తిట్టవలసిన అవసరం నీకేంటి అసలు? నువ్వు ఎందుకు తిడుతున్నావు? అసలు మనిషివేనా? నువ్వు ఒక అమ్మకి పుట్టుంటే ఇంకొకటి అమ్మని నువ్వు ఆ విధంగా అన్నానికి ఆలోచిస్తావు. ఆలోచించాలి. ఎవరి తల్లి అయినా తల్లి అంటే దేవుడి కంటే ఎక్కువగా పూజించే సంప్రదాయం ఉంది, అవునే కదా. దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తాం కదా. అలాంటి తల్లిని నువ్వు ఒకళ్ళ తల్లి గురించేమో చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందంటావు, ఒక తల్లినేమో తీసుకెళ్ళి లారీలతో పండబెట్టమంటావు, ఒకళ్ళ తల్లినేమో దిగుతానంటావు. ఇవన్నీ తప్పు కదా, ఇవన్నీ తప్పే కదా. నువ్వు చేసిన దానికి తప్పు కదా, నువ్వు సమర్థించుకుంటున్నావా? వాళ్ళు చేశారయ్యా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు చెయ్యకూడదు అని చెప్పడానికి వేరే పద్ధతి ఉంది. వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ నాన్న ఏం చేశాడు, వాళ్ళ చెల్లి ఏం చేసింది, వాళ్ళ అక్క ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను ఏం చేశారు. మీ అమ్మనే నాన్నే తిడితే నీకు కోపం రాదా? నీకు రాదులే, నీకెందుకు వస్తుంది? నువ్వు మనిషి అయితే నీకు వస్తుంది. తిట్టుకునేలే, తిట్టింది మా అమ్మనే కదా, నన్ను కాదు కదా అని దులిపేసుకునే రకం నువ్వు. తిరిగేస్తున్నానో, చేసేస్తున్నానో, చెందేస్తున్నానో, ప్రపంచం అంతా చూసేస్తున్నానో అని అనుకుంటున్నావు. కానీ ప్రపంచం అంతా చూసింది నీకు ఒక తల్లిని గౌరవించడం రాదు. పక్కనోడి తల్లిని ఎలా గౌరవించాలో, ఎలా మాట్లాడాలో పక్కనోడి తల్లి గురించి నీకు రాదు. నువ్వు ప్రపంచం అంతా చూస్తే ఏంటి, నీ ఇంట్లో బాతుల్లో కూర్చుంటే ఏంటి, ఎవరికి ఉపయోగం? ప్రపంచం అంతా చూడడం గొప్ప కాదు, జ్ఞానం, బుద్ధి సంపాదించడం గొప్పతనం. పక్కన వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలని తెలుసుకోవడం గొప్పతనం. ఆ గొప్పతనం నీలో లేనప్పుడు, పక్కన మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నీకు తెలియనప్పుడు నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా వేస్టే, నువ్వెంత చూసినా వేస్టే. నీకెందుకు ఇంకా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? వ్యక్తి నీకు సపోర్ట్ చేసి పోలీసులు కూడానే. ఇప్పుడు నువ్వు మాట్లాడే విధానం తప్పు అయినప్పుడు నీతో కలిసి వాళ్ళు చేతన చూసావా, వాళ్ళకి అస్సలు లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకో కానీ నన్నేం పీకినా నాకేం సంబంధం లేదు, నన్నేం పీకలేరు. కానీ నేను మాట్లాడేది తప్పేం కాదు. కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదని నువ్వు తెలుసుకో ముందు. అందువుతుందా? ఎప్పుడైనా సరే తల్లిని తిట్టడం అన్నది చాలా తప్పు, ఎవరి తల్లినైనా. అర్థమవుతుందా? ముందు నువ్వు నీ నోడుతూ నువ్వే చెప్పు, ఏమని, నేను మా అమ్మకి రూపాయి ఇవ్వను, ఎన్ని కోట్లు సంపాదించినా నాకు తిరగడానికి సరిపోతాయని చెప్పు. ఎన్ని కోట్లు సంపాదించినా నీకే తిరగడానికి సరిపోతాయి, నా తల్లికి రూపాయి ఇవ్వను, నా తండ్రికి రూపాయి ఇవ్వను అని చెప్పి నువ్వు పక్కన వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల వాళ్ళు చచ్చిపోతుంటే నీకు బాధ చేస్తుందా? నీ వ్యూస్ కోసం చేస్తున్నానని చెప్పు. అర్థమైంది? నువ్వు ఎవడ వీడియో కిందకి వెళ్ళన్నా, ఒరే బాబు తప్పు, మీరు మాట్లాడేది తప్పు, తమ్ముడు మీరు చేసేది తప్పు, లేదా అన్న మీరు చేసేది తప్పు, భయ్యా మీరు చేసేది తప్పు, మీరు అందంగా ఉండండి అని చెప్పావా? లేదు. ఏమని పెడతావు కామెంట్? నీ అమ్మని దెంగేస్తా, నీ అమ్మని పండబెట్టు అంటే అమ్మలు అంతలోకి ఉందని నువ్వు ఇక్కడికి రారా.
నువ్వు ఇండియాకి వచ్చి ఎవడమ్మని తిడతావు తిట్టరే, నీకు దమ్ముంటే ఎదుర్కొంటావు వచ్చి. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. తప్పు చేశారు అలా, చేయలేదని కాదు, చేశారు. ప్రమోట్ చేయడం తప్పే. వాళ్ళ పుట్టు కోసం, వాళ్ళ పొట్టకుట్టు కోసం వాళ్ళు ఏదో చేశారు. ఏమీ లేని వాళ్ళు కాంచి ఎదగడం కోసం ఏదో ఒకటి చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉండిపోయి తినడానికి తినలేక ఉన్న వాళ్ళు ఎంతోమంది ఎదిగారు బెట్టింగ్ వేసి ప్రమోట్ చేసుకున్నారు. అది ఎందుకోసం చేశారు? వాళ్ళ పొట్టకుట్టు కోసం చేశారు. అది నువ్వు ఎలా చెప్పాలి? అర్థం అయ్యేలా చెప్పాలా? అరే బాబు, మీ పొట్టకోటు కోసం ఇంకొకటి పొట్ట కొట్టడం తప్పు. మీరు చేసే పని వల్ల ఇలా నష్టపోతున్నారు. వాళ్ళకి 10 మందికి నష్టం చేస్తే వచ్చే డబ్బు మంచిది కాదు అని చెప్పాలా. అంతేగాని వీడియో పెట్టేసి నీ అమ్మ, నీ బాబు, నీ అక్క అని తిడుతున్నా పెడతా. నువ్వు నీకు దమ్ముంటే రారా ఇక్కడికి. నీకు ఏం మాత్రం దమ్మున్నా ఇండియాకి వచ్చి వాళ్ళు ఎదురుగుంటా, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఎదురుగుంటా నుంచుని తిట్టరా. ఒకప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉండేదిరా నాకు. నీ వీడియోస్ అని చూసేవాడు. మన తెలుగుడే ఉండి ఇలా ప్రపంచాలన్నీ తిరుగుతున్నాడు అని చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. నీ మాటలో, నీ విధానం, నీ ఎక్స్ట్రాలో చూసాక పోయింది. చాలామంది పోద్ది బుద్ధుని ఏదన్నా నీకు సపోర్ట్ చేయడు. మన చేరుకునే గమ్యం ఎంత మంచిదో మనం వెళ్ళే దారి కూడా అంతే మంచిగా ఉండాలి. నువ్వు చేసేది మంచి అయినప్పుడు నువ్వు చేసే విధానం కూడా మంచిగా ఉండాలి. ఉంటేనే దానికి అందరూ సపోర్ట్ చేస్తారు. నువ్వు చేసి ఎగస్ట్రాలకే నువ్వు కనబడితే తొక్కి నారలాగేస్తాను. నువ్వు రారే, దమ్ముంటే నువ్వు రా, హైదరాబాద్ వచ్చి మాట్లాడు. లేకపోతే నీ వైజాగ్ వచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు ఎవరిని అయితే తిట్టావు. అరే ఇమ్రాన్ వాళ్ళ అమ్మని తిట్టావు కదా నువ్వు. ఇమ్రాన్ అన్న ఎంతమంది సాయం చేశాడు తెలుసారా నీకు? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా రూపాయి పెట్టావా? పోలే బెట్టింగే ప్రమోట్ చేశాడు, 10 లక్షలు తిన్నాడు. 1,00,000 నువ్వు అన్నట్టుగానే 10 లక్షలు తినేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు, జనాలకు ఎరేస్తున్నారు అని అనుకోవచ్చు. ఆ 1,00,000లో 1% ₹1 నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా పెట్టవరా? పెట్టవా? పెట్టవు. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. నువ్వు పెట్టవు. పెట్టినట్టుకు మళ్ళీ పేర్లు అర్ససాయి. బెట్టింగ్ రావు ప్రమోట్ చేయడు. కోట్లు తీసుకున్నాడు, 10 కోట్లు తీసుకున్నాడు, 20 కోట్లు తీసుకుని 30 కోట్లు తీసుకున్నాడు. ఎంతమందికి ఎన్ని లక్షలు సాయం చేయడా? డబ్బులు పోగొట్టుకుంటున్నారా? కాదని అనట్లేదు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేను బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నామనే ఎవడో చెప్పినంత మాత్రమే మేము పోగొట్టుకోము. మేము మనుషులం కాదా? మాకు బుద్ధి లేదా? మాకు జ్ఞానం లేదా? ఆడకూడదని మాకు తెలియదా? తెలుసు. ఆడాలనుకున్న వాడికి ఎలాగన్నా ఆడతాడు. జోదం ఇప్పటి నుంచి లేదురా, ఎప్పటి నుంచో ఉన్నది. మన తాతల ముత్తాతల కాలం నుంచి ఉంది. జోదాల్లో పోయిన వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. అప్పుడు ఇదే సోషల్ మీడియా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళందరూ పోయారా? లేదు కదా. ఎప్పటికప్పుడు చెడిపోవాలనుకున్న వాడికి దారులు ఎలాగన్నా ఉంటాయి. ఇప్పుడు ఆడు ప్రమోట్ చేస్తే అది ఆడాలా వద్దా అని ఇప్పుడు నేను ఏమీ తెలియని ఎర్రిపప్పులు ఎవరో ఆడారు కదా. సంపాదించగల వయసు వచ్చినోడే ఆడుతున్నాడు అంటే ఆడికి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. సంపాదించే వయసు ఉన్నవాడికి మంచి చెడు అని ఆలోచించే మెచ్యూరిటీ లెవెల్స్ లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు వీడు తప్పు చేస్తున్నాడు, నాకెందుకని పోవచ్చు కదా. అంటే ఆడికి ఒళ్ళు కొవ్వెక్కి అయిపోతే రాత్రి కోటేశ్వరుళ్ళు అయిపోతారని ఆడుతున్నాం మేము. నేను ఉన్నాను రోయ్, నేను ఆడండి అని ఆడుతున్నాం అని మేము ఆడేయడం తప్పు కాదంట, ఆడు చెప్పడం తప్పు అంట. మాకు తెలీదా? అమ్మ అన్నారో, నాన్న అన్నారో, మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారో, మాకు డబ్బులు పోతే నష్టపోతాం మేము. ఆడు చెప్పడానికి ఆడు ఎన్నన్నా చెప్తాడు, మేము ఇది అవ్వకూడదు అని ఆలోచించే శక్తి మాకు లేదా? ఈరోజు నువ్వు వచ్చి చెప్పాలా, నువ్వు వచ్చి అలా అందరినీ తిట్టాలా, జైల్లో వేయాలా? ఆడినోడు నేయండి జైల్లోని, మాకులాగా ఆడేవాళ్ళు నేయండి జైల్లోని పట్టుకెళ్ళి. చెప్పేవాడిని కాదు, ఆడేవాడిని వేయండి. ఇప్పుడు పల్లెటూరులో పేకాటలు ఆడతారు, పోలీసులు వచ్చి పట్టుకుంటారు పేకాటని. అంతేగాని పేకాట ఎందుకు ఆడుతున్నా ఊరందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయరు కదా. వాళ్ళు అక్కడ ఆడుతున్నారా మీకు తెలియదా? లేదా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారు మీ వాళ్ళు, మీరు ఆడడం తెలీదా అని చేయరు కదా. అలాగే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడం తప్పే, 100లో 10 మంది అన్న వాళ్ళ వాళ్ళు పాడవుతున్నారు. అయితే నువ్వు చెప్పే విధానం ఏది? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా,
నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు. ఎవడెవడన్నా తిట్టాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వచ్చి ఫేస్ టు ఫేస్ తిట్టరే. వాళ్ళ అమ్మా నాన్నల ముందే వాళ్ళ అమ్మా నాన్న తిట్టరే. నువ్వు ఎవరి నిన్ను వదిలేస్తారు చూద్దాం. ఎక్కడో కూర్చుని వీడియోలు పెట్టు కాదురా. నువ్వు చేసే తప్పు. ఒక తల్లిని తిట్టుకోరే. తల్లిని తిట్టక ఎప్పుడు. ఎవరి తల్లి అయినా తల్లిని తిట్టుకో. ఆ తల్లి ప్రాణం పోయకపోతే నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఎవడైనా వేస్ట్. మనం ఎందుకు పనికిరాం. ఒక స్త్రీ మనకు ప్రాణం పోయకపోతే మనం ఎందుకు పనికిరాం. అందువల్ల దాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అది నీకు చాలా మంచిది. నువ్వు ఎప్పుడైనా నాకు కనబడితే నేను బుర్ర బద్దలేస్తున్నాను. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను అందువల్ల నీ బుర్ర బద్దలు తెంగేస్తాను. ఇంకా మామూలుగా కాదు. ఎంతమంది తల్లిని తిట్టవరా నువ్వు. స్త్రీని గౌరవించడం మన సంస్కారం. అందులోనే తల్లిని గౌరవించడం ఇంకా సంస్కారం. తెలుసుకో. అది సరే. ఆ ఎదవకే బుద్ధి వచ్చేలా కామెంట్లు పెట్టండి. స్టార్ట్ చేద్దామా? బాయ్.